ప్రధాని నరేంద్ర మోదీ మంకీపాక్స్ పై మానిటరింగ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మంకీపాక్స్ పై హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంకీపాక్స్ వ్యాధిని ఎదుర్కొనే విషయంలో కేంద్రం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించగా, ప్రధానంగా రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయాలని, వ్యాధిని వేగంగా గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీ సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15,600 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 537 మంది మృతి చెందారు. అయినప్పటికీ భారత్లో ఇప్పటివరకు మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మంకీపాక్స్ వ్యాధి ప్రవేశాన్ని నిరోధించేందుకు పలు కీలక చర్యలు చేపట్టింది. తీసుకున్న కీలక చర్యలు: 1. ఎయిర్పోర్ట్ స్క్రీనింగ్. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించడం ద్వారా వ్యాధిగ్రస్తులను వెంటనే గుర్తించి అవసరమైన చికిత్స అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 2. ప్రత్యేక ఆదేశాలు. కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు మార్గదర్శకాలు పంపి మంకీపాక్స్ పై అవగాహన కల్పించాలని, పరీక్షలు మరియు నివారణ చర్యలను గట్టిగా అమలు చేయాలని సూచించింది. 3. టెస్టింగ్ సదుపాయాలు. అనుమానిత కేసులను పరీక్షించడానికి రాష్ట్రాల్లో ప్రత్యేక ల్యాబ్లను ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. దీనివల్ల వ్యాధిని వేగంగా గుర్తించి కట్టడికి చర్యలు తీసుకోవచ్చు. 4. ప్రత్యేక టీంలు. కేంద్రం రాష్ట్రాల్లో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఆహార పదార్థాలు, పశువుల మూలాల ద్వారా వ్యాధి వ్యాప్తిని నిరోధించే చర్యలు చేపట్టడం. 5. అవగాహన కార్యక్రమాలు. ప్రజలకు మంకీపాక్స్ వ్యాధి గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడం, తద్వారా జాగ్రత్తలు పాటించడంలో ప్రజల సహకారం పొందడం. ఈ చర్యల ద్వారా భారత ప్రభుత్వం మంకీపాక్స్ వ్యాధి దేశంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు కృషి చేస్తోంది. Thank you for watching my video. For more videos please like, share and subscribe.